మనం ప్రీవియస్ క్లాస్‌లో ఏం డిస్కస్ చేసామంటే, జస్ట్ ఓన్లీ ఒక EC2 ఇన్‌స్టాన్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఆ EC2 ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేసేటప్పుడు మనం వేరియబుల్స్‌ని ఎలా వేరియబుల్ ఫైల్‌ని ఎలా డిఫైన్ చేయాలి? లైక్ వేరియబుల్స్‌ని ఎలా పాస్ చేసుకోవాలి? ఆ వేరియబుల్స్‌ని ఎలా ఓవర్‌రైట్ చేయాలి? ఇలా మనం ప్రీవియస్ క్లాస్‌లో చూసాం. సో, ఈ క్లాస్‌లో మోర్ ఆఫ్ మనం మల్టిపుల్ ఇన్‌స్టాన్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? సో, అందులో లిస్ట్ ఫంక్షన్‌తో క్రియేట్ చేస్తే ఎలా ఉంటది? దెన్ అలానే ఫర్ ఈచ్ అని ఇంకొక ఫంక్షన్ ఉంది. సో, ఆ ఫంక్షన్‌తో క్రియేట్ చేస్తే ఎలా ఉంటది అనేది మనం డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. EC2 హైఫన్ ఇన్‌స్టాన్సెస్ లిస్ట్. అంటే లిస్ట్‌తో మనం ఇన్‌స్టాన్సెస్‌ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది EC2 హైఫన్ ఇన్‌స్టాన్స్ హైఫన్ లిస్ట్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఆ ఫోల్డర్ మనకి ఇక్కడ ఆల్రెడీ కనపడుతుంది. ఈ ఫోల్డర్‌లో నేను ఒక మెయిన్ డాట్ టీఎఫ్ ఫైల్ రాస్తున్నాను. సో, మెయిన్ డాట్ టీఎఫ్ ఫైల్. ఇందులో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు, సో, మీకు ఆల్రెడీ ప్రొవైడర్ బ్లాక్ కావాలి. సో, ప్రొవైడర్ అని మెన్షన్ చేయంగానే ఆటోమేటిక్‌గా ప్రొవైడర్ డబుల్ కోట్స్‌లో ఇలా వస్తుంది. మనకి ఏ ప్రొవైడర్ మనం దేంట్లో క్రియేట్ చేస్తున్నాం ఏడబ్ల్యూఎస్‌లో కావాలి. కాబట్టి ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్ అన్నమాట. సో, ఇక్కడ మనం రీజియన్ మెన్షన్ చేస్తున్నాం. సో, రీజియన్ ఈక్వల్ టు వేర్ డాట్ రీజియన్ అంటున్నాం. సో, వేర్ డాట్ రీజియన్ అనంగానే ఈ రీజియన్ మనం ఎక్కడ మెన్షన్ చేయాలి? ఇక్కడ ఇంకొక ఫైల్ క్రియేట్ చేద్దాం. వేరియబుల్ డాట్ టీఎఫ్ క్రియేట్ చేద్దాం. వేరియబుల్ డాట్ టీఎఫ్. సో, ఈ వేరియబుల్ డాట్ టీఎఫ్‌లో రీజియన్ మెన్షన్ చేయాలి. ఇక్కడ వేరియబుల్ డాట్‌లో ఎలా మెన్షన్ చేయాలి? ఇక్కడ మెయిన్ డాట్ టీఎఫ్ ఇక్కడ వేర్ డాట్ రీజియన్ ఉందంటే, ఈ వేర్ అండ్ నథింగ్ బట్ వేరియబుల్ అన్నమాట. ఇక్కడ వేరియబుల్ అనేది ఒకటి రాస్తాం. సో, వేరియబుల్ ఇక్కడ మనం ఇందులో ఏదైతే ఇచ్చామో రీజియను, ఇక్కడ కూడా మనం వేరియబుల్ డాట్ టీఎఫ్‌లో అదే రీజియన్ అని ఇవ్వాలన్నమాట. సో, రీజియన్. ఇక్కడ మనం డిఫాల్ట్స్ అని మెన్షన్ చేస్తాం. అంటే డిఫాల్ట్‌గా ఒక వాల్యూ తీసుకోమని. సో, ఇక్కడ మనం ఏం చేస్తాం యూఎస్ ఈస్ట్ 1 అని మెన్షన్ చేస్తాం. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. ఓకే. సేమ్ నేను ఇక్కడ మెయిన్ డాట్ టీఎఫ్‌లోకొస్తే నెక్స్ట్ రిసోర్స్ బ్లాక్, దెన్ రిసోర్స్ టైప్. మనం ఏ రిసోర్సెస్ క్రియేట్ చేస్తున్నాం ఏడబ్ల్యూఎస్ అండర్‌స్కోర్ ఇన్‌స్టాన్స్. ఓకే. అది రిసోర్స్ టైప్. సో, రిసోర్స్ నేమ్ మన ఇష్టం వచ్చింది మెన్షన్ చేసుకోవచ్చు. నేను సింపుల్‌గా ఇన్‌స్టాన్స్ అని మెన్షన్ చేస్తున్నాను. దెన్ కర్లీ బ్రేసెస్. ఇక్కడ మనకేం కావాలి? ఏఎంఐ కావాలి. సో, ఏఎంఐ ఈక్వల్ టు వేర్ డాట్ ఏఎంఐ అంటున్నాను. సో, ఇక్కడేంటంటే ఇక్కడ ఏఎంఐ ఉంటే ఇక్కడ కూడా ఏఎంఐ ఉండాలని రూల్ ఏం లేదు. మన ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ డాట్ ఎంహెచ్ఆర్ హైఫన్ ఏఎంఐ అంటున్నాను. సో, అలానే ఇక్కడ వేర్ డాట్ ఏఎంఐ అంటే అది ఎక్కడ చెక్ చేసుకుంటది? వేరియబుల్‌లో చెక్ చేసుకుంటది. ఏముండాలి? ఎంహెచ్ఆర్ హైఫన్ ఏ ఏఎంఐ ఉండాలి. సో, ఇక్కడికొచ్చి మీరు అగైన్ వేరియబుల్ అనండి. సో, ఎంహెచ్ఆర్ హైఫన్ ఏఎంఐ. సో, ఏఎంఐ వాల్యూ ఇక్కడ మెన్షన్ చేయండి. ఏఎంఐ డిఫాల్ట్ అని మెన్షన్ చేయాలి. డిఫాల్ట్‌గా ఏం తీసుకోవాలి? డిఫాల్ట్ ఈక్వల్ టు ఏఎంఐ. సో, ఏఎంఐ ఐడీని మనం యూఎస్ ఈస్ట్ 1కి ఏది ఉంటే అది మెన్షన్ చేయాలి. సో, అది చూద్దాం యూఎస్ వెస్ట్‌కి ఏముందో. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్‌స్టాంట్ టైప్ అన్నమాట. ఇన్‌స్టాన్స్ టైప్. ఇన్‌స్టాంట్ టైప్ ఈక్వల్ టు వేర్ డాట్ ఎంహెచ్ఆర్ హైఫన్ ఇన్‌స్టాన్స్ టైప్. సో, సేమ్ ఈ ఎంహెచ్ఆర్ హైఫన్ ఇన్‌స్టాన్స్ హైఫన్ టైప్‌ని కాపీ చేసి సో, ఇక్కడ మెన్షన్ చేయండి. వేరియబుల్ సో, డిఫాల్ట్ ఈక్వల్ టు T2 మైక్రో. ఓకే.
నెక్స్ట్ ఇంక మనకేం కావాలి? ఏఎంఐ టైప్ వచ్చింది. ఏఎంఐ వచ్చింది. ఇన్‌స్టాంట్ టైప్ వచ్చింది. నెక్స్ట్ సింపుల్‌గా ట్యాగ్స్ అనమాట. సో, ట్యాగ్స్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ ఓపెన్, క్లోజ్. యూజువల్‌గా ఏంటంటే ఈ కోడ్ అంతా మనం మాక్సిమం మనకు ఆన్‌లైన్‌లో దొరికిద్ది. సో, చాట్‌జీపీటీలో కానీ అఫీషియల్ డాక్యుమెంట్‌ని ఫాలో అయితే సరిపోతది. సో, బేసిక్‌గా నేను ఫస్ట్ ఎందుకు ఇది ఓన్‌గా రాస్తున్నానంటే మనకసలు ఎలా ఉంటది స్ట్రక్చర్, రిసోర్సెస్ అంటే ఏంటి? వాటిల ట్యాగ్స్ కొంచెం అలవాటయ్యేదాకా. దెన్ ఇక్కడ నేమ్ అని ఉండాలి. ఎన్ క్యాపిటల్ ఉండాలిక్కడ. నేమ్ ఈక్వల్ టు సో, వేర్ డాట్ ఇన్‌స్టాన్స్ హైఫన్ నేమ్ అన్నమాట. సో, ఈ ఇన్‌స్టాన్స్ హైఫన్ నేమ్‌ని ఇక్కడ వేరియబుల్ అని మెన్షన్ చేయండి. ఇన్స్ట్ సో, ఇక్కడ నేను డిఫాల్ట్ అని జస్ట్ నేనేం మెన్షన్ చేయట్లా. డిఫాల్ట్ ఎంప్టీ కూడా పాస్ చేయొచ్చు. ఏం పాస్ చేయకపోతే ఎంప్టీ అంటే ఏం తీసుకోదు. డిఫాల్ట్‌గా ఎంప్టీ పాస్ చేయొచ్చు. ఒక వాల్యూ కూడా మెన్షన్ చేయొచ్చు. సో, ఇదయిపోయింది. ఇప్పుడు మెయిన్ డాట్ టీఎఫ్ రాసాము. దెన్ టెర్రాఫార్మ్ డాట్ టీఎఫ్. అలానే టెర్రాఫార్మ్ డాట్ టీఎఫ్ వార్స్ రాస్తున్నాను. టెర్రాఫార్మ్ డాట్ టీఎఫ్ వార్స్. ఓకే. ఈ టెర్రాఫార్మ్ డాట్ టీఎఫ్ వార్స్‌లో ఏం చేయాలి? ఇక్కడ ఏవైతే మెన్షన్ చేసామో రీజియన్ టెర్రాఫార్మ్ డాట్ టీఎఫ్ వార్స్‌లో మెన్షన్ చేయాలి. అలానే ఏఎంఐ ఎంహెచ్ఆర్ హైఫన్ ఏఎంఐ ఇది కూడా టెర్రాఫార్మ్ డాట్ టీఎఫ్ వార్స్‌లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఎంహెచ్ఆర్ హైఫన్ ఇన్‌స్టాంట్ టైప్ ఇది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇన్‌స్టాంట్ నేమ్. సో, రీజియన్ మీన్స్ యూఎస్ ఈస్ట్. ఇది స్ట్రింగ్ అన్నమాట. ఇది డబుల్ కోట్స్‌లోనే ఉండాలి. యూఎస్ హైఫన్ ఈస్ట్ 1 ఇది స్ట్రింగ్‌లో మెన్షన్ చేయకపోతే ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఇలా డబుల్ కోట్స్ తీసేసినా మీకు ఎర్రర్ వస్తది. స్ట్రింగ్‌లో ఉండాలి. అలానే ఏఎంఐ ఐడీ కూడా స్ట్రింగ్‌లో ఉండాలి. ఇన్‌స్టాంట్ టైప్. సో, టీ2 డాట్ మైక్రో. అండ్ ఇన్‌స్టాంట్ నేమ్. ఇన్‌స్టాంట్ నేమ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ డెవ్ హైఫన్ ఇన్‌స్టాన్స్ అని ఇచ్చామనుకోండి. డెవ్ హైఫన్ ఇన్‌స్టాన్స్. సో, ఏఎంఐ ఐడీ వచ్చేసరికి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో యూజ్ చేసిన ఏఎంఐ ఐడీ తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏఎంఐ ఐడీ అంటే యూఎస్ వెస్ట్ 2 కదా! మనది యూఎస్ ఈస్ట్ 1 పెన్షన్. యూఎస్ ఈస్ట్ 1 యాహ్! ఇది యూఎస్ వెస్ట్ 1 ఓకే. ఎనీవే సో, మనం మెన్షన్ చేసింది యూఎస్ ఈస్ట్ 1 కాబట్టి యూఎస్ ఈస్ట్ 1లోకెళ్ళి ఏఎంఐ ఐడీ తీసుకుందాం. నార్త్ వర్జీనియా. లాంచ్ ఇన్‌స్టాన్స్. బ్రౌజ్ ఏఎంఐస్. యాహ్! ఫ్రీ టైర్‌లో జస్ట్ ఇది ఈఎంఐ. ఓకే. యాహ్! ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లాస్ట్ క్లాస్‌లో ఏదైతే కోడ్ రాసామో అదే కోడ్ దాన్ని నేనేం చేంజ్ చేయట్లేదు. చేంజ్ చేయలేదు. చేంజ్ చేస్తాను. ఇప్పుడేం చేసాం ప్రొవైడర్ బ్లాక్ రాసాం. రీజియన్ మెన్షన్ చేసాం. రిసోర్స్ బ్లాక్ రాసాం. ఇక్కడ మనకి ఏం కావాలి? ఇవి మనం ఏం కావాలనుకుంటున్నాం 3 ఇన్‌స్టాన్సెస్ కావాలనుకుంటున్నాం. 3 4 సింపుల్‌గా మీరేం చేస్తారంటే ఇక్కడ సో, కౌంట్ అని పెట్టి జస్ట్ కౌంట్ ఈక్వల్ టు వేర్ డాట్ కౌంట్ అని మెన్షన్ చేసి సో, ఇదే కౌంట్‌ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేరియబుల్ డాట్ టీఎఫ్‌లో అగైన్ ఒక వేరియబుల్ మెన్షన్ చేసి కౌంట్ మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ వచ్చేసరికి 3 మెన్షన్ చేశామనుకోండి. ఇప్పుడేంటి డిఫాల్ట్‌గా మనకి 3 ఇన్‌స్టాన్సెస్ క్రియేట్ అవుతాయి. 3 ఇన్‌స్టాన్సెస్ క్రియేట్ అవుతాయన్నమాట. మనం 3 కౌంట్ మెన్షన్ చేస్తే
మనకి ఇదే T2 మైక్రోతో, ఇదే ఏఎంఐతో, ఇదే రీజియన్‌లో 3 ఇన్‌స్టాన్సెస్ క్రియేట్ అవుతాయి. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? EC2 హైఫన్ ఇన్‌స్టాన్స్ లిస్ట్ ఉన్నాం. సో, అక్కడికెళ్దాం. EC2 గిట్ బాష్ గిట్ బాష్‌లో గిట్ బాష్‌లో మనం డెవాప్స్‌లో ఉన్నాము. సో, డెవాప్స్‌లో డెవాప్స్ సెప్టెంబర్ ఎక్స్ఐటీలో మనం ఏ ఫోల్డర్‌లో ఉన్నాం? ఇన్‌స్టాంట్ ఈ ఫోల్డర్ అనమాట. మనం కొత్తగా క్రియేట్ చేసింది ఈ ఫోల్డర్ అండి. EC2 హైఫన్ ఇన్‌స్టాన్స్ హైఫన్ లిస్ట్. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే ప్లీజ్ అడగండి. మనం కొత్తగా క్రియేట్ చేసిన ఫోల్డర్ ఇది. EC2 హైఫన్ ఇన్‌స్టాన్స్ లిస్ట్. ఈరోజు క్రియేట్ చేసాం. సో, EC2 హైఫన్ ఇన్‌స్టాన్స్ హైఫన్ లిస్ట్. ఇన్‌స్టాన్స్ హైఫన్ లిస్ట్. ఈరోజు క్రియేట్ చేసిన ఫోల్డర్. సో, మనకి ఇక్కడ ఏంటంటే వేరియబుల్ డాట్ టీఎఫ్ మెన్షన్ చేసాం. మెయిన్ డాట్ టీఎఫ్ మెన్షన్ చేసాం. టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ వర్స్ మెన్షన్ చేసాం. LS-LART అని కొడితే హిడెన్ ఫైల్స్ మనకి డాట్ టెరాఫార్మ్ ఏం లేదు. సో, ఇప్పుడే కొత్తగా మనం మెన్షన్ చేసాం కాబట్టి, సో, ఇవన్నీ ఆల్రెడీ సేవ్ చేసున్నాయి. దెన్ టెరాఫార్మ్ ఇనిట్ అని మెన్షన్ చేయండి. టెరాఫార్మ్ ఇనిట్. సో, టెరాఫార్మ్ ఇనిట్. సో, ఇక్కడేంటి కౌంట్ అనేది వేరియబుల్ నేమ్ కౌంట్ ఈస్ రిజర్వ్డ్ డ్యూ టు ద స్పెషల్ మీనింగ్ ఇన్సైడ్ ద మోడ్. ఇక్కడేంటంటే కౌంట్ అనేది ఆల్రెడీ మనం డిఫాల్ట్ వేరియబుల్స్ కొన్ని వేరియబుల్ నేమ్స్ ఏంటంటే డిఫాల్ట్‌గా ఉంటాయన్నమాట. సో, అందుకనే వాటిని వేరియబుల్ నేమ్స్‌గా మెన్షన్ చేయకూడదు. సో, ఇన్‌స్టాన్స్ హైఫన్ కౌంట్ అని మెన్షన్ చేస్తున్నాను. సో, ఇన్‌స్టాన్స్ హైఫన్ కౌంట్. ఓకే. దీన్ని ఇన్‌స్టాన్స్ హైఫన్ కౌంట్. ఓకే. ఈ ఇన్‌స్టాన్స్ హైఫన్ కౌంట్‌ని ఇక్కడ కూడా మెన్షన్ చేద్దాం. ఇన్‌స్టాన్స్ హైఫన్ కౌంట్ ఈక్వల్ టు 3. సో, ఇప్పుడు మనకి 3 ఇన్‌స్టాన్స్ కావాలి. ఇప్పుడు ఎర్రర్ ఎందుకొచ్చిందంటే ఇక్కడ ఈ కౌంట్ అనే దాన్ని వేరియబుల్‌గా తీసుకోదని చెప్తుంది. సో, అది కొన్ని ప్రీ డిఫైన్డ్ వాల్యూస్ ఉంటాయి కదా! అందులో ఇలాంటిది ఒకటని. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే టెరాఫార్మ్ ఇనిట్ అని మెన్షన్ చేసి టెరాఫార్మ్ ప్లాన్ టు ఏడబ్ల్యూఎస్ ఇన్స్టాన్స్ కౌంట్ ఈక్వల్ టు var డాట్ కౌంట్. మనం లైన్ నెంబర్ 6 ఎక్కడ మెన్షన్ చేసాం? మనం ఆల్రెడీ వేరేది మెన్షన్ ఇందాక సేవ్ చేసి ఉన్నాం. అందుకనే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం 3 ఇన్‌స్టాన్సెస్ 3 యాడ్ అంటే 3 ఇన్‌స్టాన్సెస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 ఇన్‌స్టాన్సెస్ నేమ్ మనకేమొస్తదో చూద్దాం. ఒకసారి టెరాఫార్మ్ అప్లై చేద్దాం. జస్ట్ 3 అని యాడ్ చేసాం అంతే ఏం చేయలేదు. బట్
యాహ్! 3 ఇన్‌స్టాన్సెస్ అని యాడ్ చేసాం. ఒకసారి మనం ఇక్కడికెళ్ళి చెక్ చేద్దాం. EC2 హైఫన్ EC2 మనకు ఒకేసారి 3 ఇన్‌స్టాన్సెస్ క్రియేట్ అయినాయి. కానీ ఈ 3 ఇన్‌స్టాంట్ ఐడీస్ డిఫరెంటే ఉన్నాయి. లైక్ 75133702 ఇన్‌స్టాంట్ ఐడీస్ డిఫరెంట్‌గానే ఉన్నాయి. ఒకే రీజియన్‌లో క్రియేట్ అయినాయి. యూఎస్ ఈస్ట్ 1 యూఎస్ ఈస్ట్ 1 ఇలా క్రియేట్ అయినాయి. సో, దీనికి ఇంటర్నల్ ఐపీస్ వచ్చినియి. పబ్లిక్ ఐపీస్ అని వచ్చినియి. కానీ ఇక్కడ డెవ్ ఇన్స్టాన్స్ అన్నిటికి ఒకటే ట్యాగ్ వచ్చిందనమాట. డెవ్ ఇన్స్టాన్స్ అని. బట్ అది కరెక్ట్ కాదు కాబట్టి జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు ఇలా 3 ఇన్‌స్టాన్సెస్ ఒకటే రాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా! దెన్ ఈ కౌంట్ లైక్ దీన్ని మనం ఏంటంటే ఒక దీనికే మనం వాల్యూస్ ఇక్కడ ఇన్‌స్టాంట్ నేమ్‌ని మనం డిఫరెంట్‌గా మెన్షన్ చేయొచ్చనమాట. ఇన్‌స్టాన్స్ నేమ్‌ని మనం డిఫరెంట్‌గా తీసుకునేటట్టు మెన్షన్ చేస్తే దెన్ ఆటోమేటిక్‌గా ఇదవుతది. దాన్ని ఎలా చేయొచ్చు అంటే లిస్ట్ అనే ఒక ఫంక్షన్ నుంచి ఇక్కడ కౌంట్ అని ఉంది కదా! డైరెక్ట్‌గా 3 హార్డ్ కోడ్ చేయకుండా సో, మనం ఏం చేద్దామంటే లెంగ్త్ ఆఫ్ అని ఒక ఫంక్షన్ దీంట్లో ఫంక్షన్స్ ఉంటాయండి. డిఫాల్ట్ ఫంక్షన్స్, ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్. లెంగ్త్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ var డాట్ ఇన్‌స్టాన్స్ కౌంట్ అంటే ఇక్కడ యాక్చువల్‌గా ఏంటంటే ఇన్‌స్టాన్స్ కౌంట్ అని డైరెక్ట్‌గా మెన్షన్ చేయకుండా సో, ఇన్‌స్టాన్స్ నేమ్స్ మెన్షన్ చేద్దాం. ఇన్‌స్టాన్స్ నేమ్స్. సో, ఇప్పుడేంటంటే లెంగ్త్ ఆఫ్ ఇన్‌స్టాన్స్ నేమ్స్ var డాట్ ఇన్‌స్టాన్స్ నేమ్స్‌కెళ్ళండి. సో, var డాట్ ఇన్‌స్టాన్స్ నేమ్స్. ఇన్‌స్టాన్స్ నేమ్స్, ఇన్‌స్టాన్స్ నేమ్స్ అంటున్నాను. సో, ఇక్కడ కూడా మనం మార్చుదాం. ఆహ్, ఇన్‌స్టాంట్ నేమ్స్ అని మెన్షన్ చేస్తాను. సో, ఇన్‌స్టాన్స్ అంటే నేనిప్పుడు ఇన్‌స్టాంట్ నేమ్స్ అని, దెన్ ఇక్కడికొచ్చిన తర్వాత ఇన్‌స్టాన్స్ నేమ్స్ అని వీటిని ఒక లిస్ట్‌లో మెన్షన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇన్‌స్టాన్స్ కావాలి కాబట్టి మనకి, మనం ఏం చేద్దామంటే ఒక లిస్ట్‌లో మెన్షన్ చేద్దాం. లైక్ డెవ్ ఇన్‌స్టాన్స్, క్యూఏ ఇన్‌స్టాన్స్, కామా దీన్ని మనం ప్రాడ్ ఇన్‌స్టాన్స్. దీన్ని మనం లిస్ట్ అంటాము. మీరు ఆల్రెడీ సీఎస్‌సి బ్యాక్‌గ్రౌండ్ నుంచి అలా కొంచెం ఉంటే ఇది లిస్ట్ అని అర్థం అవుద్ది. అంటే ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఉండి 3 వాల్యూస్ దీన్ని లిస్ట్ అంటాం. ఇక్కడ మనకేంటంటే ఈ ఇన్‌స్టాంట్ కౌంట్ అవసరం లేదిప్పుడు. సో, డెవ్ ఇన్‌స్టాన్స్, క్యూఏ ఇన్‌స్టాన్స్, ప్రాడ్ ఇన్‌స్టాన్స్ అన్నమాట. సో, మనం ఇక్కడికెళ్లి చెక్ చేస్తే ఇక్కడ మనకేంటంటే ఇన్‌స్టాంట్ కౌంట్‌లో మనకి ఈ var డాట్ ఇన్‌స్టాన్స్ నేమ్ అని ఉంది కదా! సో, ఈ var డాట్ ఇన్‌స్టాన్స్ నేమ్స్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. చేసాము. ఇప్పుడు మనం యాక్చువల్‌గా ఇందులో మనం ఇక్కడ ట్యాగ్స్ వచ్చేసరికి ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇదేమో కౌంట్ డాట్ ఇండెక్స్ అంటే ఇదేమో 0 పొజిషను, ఇదేమో 1 పొజిషను. మనం లిస్ట్‌లో ఎలా మెన్షన్ చేస్తామంటే, ఇదేమో 0 పొజిషను, ఇదేమో 1 పొజిషను, ఇదేమో 2 పొజిషన్ అన్నమాట. మనం లిస్ట్‌లో ఇండెక్స్ పొజిషన్‌ని ఇలా మెన్షన్ చేస్తాము. సో, ఇక్కడ మనం ఈ ఇండెక్స్ పొజిషనే ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌కి అలా రావాలి. సెకండ్ ఇన్‌స్టాన్స్ అలా రావాలని మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏం చేయొచ్చంటే, ఇక్కడ దీన్నే వేర్ డాట్ ఈ వేర్ డాట్ ఇన్‌స్టాన్స్ అని మెన్షన్ చేసి, ఇక్కడ
మనం కౌంట్ డాట్ ఇండెక్స్ అని మెన్షన్ చేయొచ్చు అనమాట. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ కౌంట్ అనగానే లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని వేర్ డాట్ ఇన్స్టాన్స్లో ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తాయి. వేర్ డాట్ ఇన్స్టాన్స్లో మనం ఏం చేసాము ఇప్పుడు వేర్ డాట్ ఇన్స్టాన్స్కి వెళ్తే సో వేర్ డాట్ ఇన్స్టాన్స్లో ఇది అనమాట. అంటే వేర్ డాట్ అంటే ఇక్కడికి వస్తుంది ఇన్స్టాన్సెస్ ఇన్స్టాన్స్ టైప్. సో ఇన్స్టాన్స్ టైప్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ మనం ఏమి ఇవ్వలేదు. ఈ ఇన్స్టాన్స్ నేమ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం వేర్ డాట్ ఇన్స్టాన్స్ అంటే ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కౌంట్కి వచ్చేసరికి ఇక్కడ కౌంట్ 3 వస్తుంది. అలానే ఇక్కడ ట్యాగ్స్ వచ్చేసరికి వేర్ డాట్ ఇన్స్టాన్సెస్. సో వేర్ డాట్ ఇన్స్టాన్స్ హైఫన్ నేమ్ కౌంట్ డాట్ ఇండెక్స్ అనమాట. ఇక్కడ ఇది అవసరం లేదు. ఈ ఇన్స్టాంట్ కౌంట్ తీసేస్తాను. ఒకసారి నేను ఒకసారి వ్యాలిడేట్ చేద్దాం. టెరాఫార్మ్ ప్లాన్ చేద్దాం. టెరాఫార్మ్ ప్లాన్ వేర్ డాట్ మనం ఆల్రెడీ ఇచ్చేసాం కదా. మనకి ఇప్పుడు యాక్చువల్గా 0 టు చేంజ్ అండ్ 2 టు యాక్చువల్గా మనకి ఏం కనపడుతుంది ఇక్కడ మనకి 2 ఇన్స్టాన్సెస్ కనపడుతుంది. మనకి యూజువల్గా 3 ఇన్స్టాన్సెస్ రావాలి. QA ఇన్స్టాన్స్, prod ఇన్స్టాన్స్ అండ్ dev ఇన్స్టాన్స్. ఓకే. 3 ఇన్స్టాన్స్ ఆల్రెడీ ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు టెరాఫార్మ్ అప్లై చేద్దాం. టెరాఫార్మ్ అప్లై మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అగైన్ మళ్ళీ మనకి ఏం జరిగింది అనేది. ఎస్ ఓకే. ఇప్పుడేంటంటే మనకి ఆల్రెడీ 3 ఇన్స్టాన్సెస్ 2 ఇన్స్టాన్స్ క్రియేట్ అయినాయి. ఆల్రెడీ ఒక ఇన్స్టాన్స్ ఉంది కాబట్టి ఈ డెవ్ ఇన్స్టాన్స్ అలానే ఉండి ఈ 2 ఇన్స్టాన్సెస్ ఏమైనాయి అంటే డెవ్ ఇన్స్టాన్స్ కాదు క్యూఏ ఇన్స్టాన్స్ అయింది. ఇది కూడా ప్రాడ్ ఇన్స్టాన్స్ అయింది. ఇప్పుడు మనం ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకి టోటల్‌గా 3 ఇన్స్టాన్స్ వచ్చినాయి. డెవ్ ఇన్స్టాన్స్, క్యూఏ ఇన్స్టాన్స్, ప్రాడ్ ఇన్స్టాన్స్ అనమాట. దీనికి మనం కోడ్ ఏ విధంగా చేంజ్ చేసామంటే ఇక్కడ కౌంట్ అనేది మనం హార్డ్ కోడ్ చేయకుండా లైక్ 3 అని అలా మెన్షన్ చేయకుండా వేర్ డాట్ ఇన్స్టాన్స్‌లో మనకి ఎన్ని కావాలో అన్ని మెన్షన్ చేసాం. లైక్ అది లెంత్ అనే ఫంక్షన్‌తో మనకు 3 కౌంట్ అవుతుంది. అదయిపోయింది. తర్వాత ఇక్కడ ఏం చేసామంటే ఈ నేమ్‌ని మనం హార్డ్ కోడ్ ఇక్కడ చేయకుండా వేర్ డాట్ ఇన్స్టాన్స్‌లో కౌంట్ డాట్ ఇండెక్స్ అని మెన్షన్ చేసాం. ఎందుకు సార్ ఇదేం అర్థం కాలేదంటే ఇక్కడ మనం వేర్ డాట్ ఇన్స్టాన్స్‌లోకెళ్తే ఇక్కడ ఇది వేర్ డాట్ ఇన్స్టాన్స్‌లో ఏముంది? ఇవుంది. ఈ వేర్ డాట్ ఇన్స్టాన్స్‌లో. ఇది 0 అంటాం దీన్ని. అంటే ఫస్ట్ పొజిషన్ 0, సెకండ్ పొజిషన్ 1, థర్డ్ పొజిషన్ లైక్ ఇదేమో 1 ఇండెక్స్, ఇదేమో 2 ఇండెక్స్. ఫస్ట్ టైము ఇది తీసుకుంటది. కౌంట్ డాట్ ఇండెక్స్ అంటే ఫస్ట్ ఇది తీసుకుంటది. నెక్స్ట్ సెకండ్ ఇది తీసుకుంటది. థర్డ్ ఇది తీసుకుంటది. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తదంటే ఈ కౌంట్ డాట్ ఇండెక్స్‌లో మనం ఫస్ట్ ఫస్ట్ రన్ అయినప్పుడు ఏంటంటే కౌంట్ డాట్ ఇండెక్స్ 0 అనంగానే అది డెవ్ ఇన్స్టాన్స్ తీసుకుంటది. అప్పుడు డెవ్ ట్యాగ్ వస్తది. సెకండ్ టైమ్ 1 అలా మనకు వస్తదనమాట. ఇది మనం లెంత్ అండ్ కౌంట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం 3 ఇన్స్టాన్సెస్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం. సో, ఇందులో ఏదన్నా డౌట్ ఉందా? కానీ ఈ లెంత్ ఫంక్షన్‌ని కౌంట్ ఇలా యూజ్ చేయడానికి కొంచెం ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చేసాము? సో, 3 ఇన్‌స్టాన్సెస్ క్రియేట్ చేసాం బానే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తా అంటే సడెన్‌గా నాకు డెవ్ వచ్చింది, క్యూఏ వచ్చింది,
ప్రాడ్ ఇన్‌స్టాన్స్ ఉంది. మధ్యలో నేను ప్రీ ప్రాడ్ అనే ఒక ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేయటం మర్చిపోయాను. నేను ఇక్కడ ఏం చేస్తాను, ప్రీ ప్రాడ్ ఎన్విరాన్మెంట్ కావాలన్నమాట. అంటే జనరల్‌గా ఏంటంటే డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ పాలిసీలో జనరల్‌గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే డెవ్ ఎన్విరాన్మెంట్, క్యూఏ ఎన్విరాన్మెంట్, ప్రాడ్ ఎన్విరాన్మెంట్, ప్రీ ప్రాడ్ ఎన్విరాన్మెంట్ ఇలా ఉంటాయన్నమాట. సో, నేనిక్కడ ప్రీ ప్రాడ్ అనే ఇన్‌స్టాన్స్‌ని యాడ్ చేశాను. ఇప్పుడు నాకేంటి ఆల్రెడీ 3 ఇన్‌స్టాన్స్ ఉన్నాయి. ఈ ప్రీ ప్రాడ్ ఒక్కటే కొత్తగా క్రియేట్ అవ్వాలి. కానీ ఇలా లిస్ట్ అండ్ కౌంట్ ఫంక్షన్ యూజ్ చేస్తే అలా అవ్వదనమాట. కొంచెం డ్రాబ్యాక్ ఉంది. చూద్దాం ఏం డ్రాబ్యాక్ అనేది. సో, ఇక్కడేంటంటే ఒక్కటే యాడ్ అవ్వాలి. 1, 2 యాడ్ అవ్వకుండా కొన్ని చేంజ్ అవుద్దనమాట. ఇప్పుడు ఒకసారి టెర్రాఫార్మ్ అప్లై అని మనం కొట్టామనుకోండి. టెర్రాఫార్మ్ ప్లాన్ ప్రతిసారి రన్ చేయాల్సిన అవసరం లేదు. యూనిట్ ప్లాను. టెర్రాఫార్మ్ అప్లై అని మనం చేస్తే మనకేమవుద్దంటే 1 టు యాడ్, 1 టు చేంజ్ అని వస్తది. 1 టు యాడ్ ఒక్కటే రావాలి. 1 టు చేంజ్ గూడా వస్తుంది. సో, అది డిసడ్వాంటేజ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 టు యాడ్ వచ్చింది. 1 టు చేంజ్ వచ్చింది. 1 టు యాడ్ అంటే ఒక ఇన్‌స్టాన్స్ యాడ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాడ్ ఇన్‌స్టాన్స్ కాస్త ప్రీ ప్రాడ్ అవుతుంది. ప్రాడ్ ఇన్‌స్టాన్స్ కాస్త ప్రీ ప్రాడ్ అవుతుంది. అలానే ఇక్కడ కొత్తగా ఒక ఇన్‌స్టాన్స్ క్రియేట్ అవుతుందనమాట. కొత్తగా ఒక ప్రాడ్ ఇన్‌స్టాన్స్ క్రియేట్ అవుతుంది. అదేంటి ప్రాడ్ ఇన్‌స్టాన్స్ ఆల్రెడీ ఉంది కదా! ఇప్పుడెందుకు కొత్తగా క్రియేట్ అవుతుంది అంటే, ఇది ఎలా చెక్ చేసుకుంటదంటే, ఇండెక్స్ బేస్ మీద చెక్ చేసుకుంటది. అంతకుముందు 3 పొజిషన్‌లో ప్రాడ్ ఇన్‌స్టాన్స్ ఉంది. కానీ ఇప్పుడేం జరిగింది? అంతకుముందు ఏం జరిగిందంటే ఇక్కడ థర్డ్ పొజిషన్‌లో ప్రాడ్ ఇన్‌స్టాన్స్ ఉంది. కానీ ఇప్పుడు థర్డ్ పొజిషన్‌కొచ్చేసరికి ఏముంది? ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్. దాని ఇండెక్స్ ఫార్మ్‌లో చెప్పుకుంటే 0, 1, 2. ఇది ప్రాడ్ ఇన్‌స్టాన్స్ ఇందాక థర్డ్ పొజిషన్‌లో ఉంది ప్రీవియస్. కానీ అదేమవుతుంది ఇప్పుడు థర్డ్ పొజిషన్‌లో ఇదుంది కాబట్టి, ఈ ప్రాడ్‌ని కాస్త ప్రీ ప్రాడ్ జేస్తుంది. ప్రాడ్‌ని కాస్త ప్రీ ప్రాడ్ జేస్తుంది. అలానే ఈ ఫోర్త్ పొజిషన్‌లో కొత్తగా ఇది ప్రాడ్ కొత్తగా వచ్చినట్టు ప్రాడ్ క్రియేట్ చేస్తుంది. అది కరెక్ట్ ప్రాసెస్ కాదు గదా! అంటే ఈ లిస్ట్‌లో మనం ఒకటేదన్నా ఒక ఇన్‌స్టాన్స్ యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు. సో, అందుకని ఇప్పుడు ఇలా చేస్తే ఏమవుతదంటే ఉన్న ఇన్‌స్టాన్స్‌ని కొత్తగా ఇలా యాడ్, డిలీషన్ ఇలా జరుగుతది. సో, ఇట్స్ నాట్ గుడ్ ప్రాక్టీస్ అన్నమాట. ఓకే. మనం దీన్ని ఓవర్‌కమ్ చేయటానికి వేరే ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఈచ్ అని ఒక ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. దాన్ని ఎలా అనేది చెప్తాను. సరే ఇప్పుడు ఈ కోడ్ అంతా ఎక్కడ పెట్టాలి సార్? యూజువల్‌గా మీ లోకల్‌లో ఉంచుకుంటే ఇప్పుడు నేను ఈ కోడ్‌తో నా లోకల్‌లో ఏదో నేను ఒక ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేస్తాను. నా ఫ్రెండ్ ఉంటాడు. వాడికి తెలియాలి. ఏ కోడ్ యూజ్ చేసాం, ఎక్కడ యూజ్ చేసాం అనేది. అతను నీ ల్యాప్‌టాప్‌లోకొచ్చి చూడలేడు కదా! అలానే అతను ఆ కోడ్‌లో ఏదైనా చేంజ్ చేయాలంటే చేయాలంటే నీ ల్యాప్‌టాప్‌లో చేయలేడు కదా! మరి ఏం చేయాలి అంటే యూజువల్‌గా ఈ కోడ్ అంతా మనం గిటబ్‌లో పెట్టాలన్నమాట. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీన్ని గిటబ్‌లోకి ఎలా పుష్ చేస్తాం ఈ కోడ్. తర్వాత దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చనేది చూస్తున్నాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే కొత్తగా ఇక్కడొక డెవాప్స్ ఎక్స్‌ఐటీ ఉంది కదా! ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ ఫోల్డర్‌లో నేను ఒక మీకు ఆల్రెడీ తెలుసు కదా! ఈ హనుమంతరావు 19 అనే గిటబ్ రిపాజిటరీకెళ్ళండి. దీనికెళ్ళి సో, ఇక్కడ నాకు టెరాఫార్మ్ ఏడబ్ల్యూఎస్ అని ఒక రెపో క్రియేట్ చేశాను. మీ కేస్‌లో మీరు ఏదో ఒక రెపో క్రియేట్ చేసుకోండి నో ప్రాబ్లమ్. నేను దీన్ని క్లోన్ చేస్తున్నాను. కాపీ చేసి దీన్ని క్లోన్ చేస్తున్నాను. సో, గిట్ క్లోన్ పేస్ట్. సో, క్లోన్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ కొత్తగా ఒక ఈ ఏడబ్ల్యూఎస్‌లోకెళ్ళి ఏడబ్ల్యూఎస్‌లోకెళ్ళి ఇక్కడున్న కోడ్‌ని నేను అక్కడికి పుష్ చేస్తాను. ఎందుకంటే నాకు కొత్తగా ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఎంకేడీఐఆర్ ఇన్‌స్టాన్స్ లిస్ట్ అంటే ఇన్‌స్టాన్స్‌ని లిస్ట్‌తో మనం క్రియేట్ చేస్తున్నట్టు జస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇందులో నేనేం చేస్తానంటే ఈ ఇన్‌స్టాన్స్
ఇన్‌స్టాన్స్ హైఫన్ లిస్ట్‌లో ఆ ఫైల్స్ పెడతాను. ఇన్‌స్టాన్స్ హైఫన్ లిస్ట్. ఇది ఇప్పుడు నేను కొత్తగా టెరాఫార్మ్ హైఫన్ ఏడబ్ల్యూఎస్ ఇక్కడ డౌన్‌లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ కూడా వస్తది మీకు. టెరాఫార్మ్ హైఫన్ ఏడబ్ల్యూఎస్ అనేది ఇక్కడ కూడా వస్తది. ఇవి ఓపెన్ ఉన్న ఫైల్స్ అన్నిటిని రిమూవ్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఆహ్, రిమూవ్ అంటే జస్ట్ క్లోజ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ చేసింది ఇక్కడ ఎక్కడొచ్చింది లైక్ టెరాఫార్మ్ ఏడబ్ల్యూఎస్ ఓకే. ఇదే కదా! సో, ఇందులో నాకేంటంటే ఈ టెరాఫార్మ్ ఏడబ్ల్యూఎస్‌లో నేను ఈసీ2 ఇన్‌స్టాన్స్ లిస్ట్ అని కొత్తగా క్రియేట్ చేశాను. ఇందులో నేను ఆ కోడ్ మెన్షన్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేసామో ఈ ఫైల్స్‌ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. జస్ట్ ఈసీ2 మనకేం కావాలి మెయిన్ డాట్ టీఎఫ్ ఒకటి కావాలి. ఒకటి టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ఓ అండ్ కంట్రోల్ సి కాపీ చేసి జస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తా. సో, 3 ఫైల్స్ వచ్చేసినాయి. ఇవేంటంటే యూ అని ఉంది చూసారా ఇక్కడ? ఇక్కడ యూ అని ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యూ అని ఉంది. యూ అంటే ఏంటంటే అన్‌స్టేజ్డ్ ఇంకా స్టేజ్ అవ్వలేదు. అయి కొత్తగా క్రియేట్ చేసిన ఫైల్స్ అన్నమాట. సో, కొత్తగా క్రియేట్ చేసిన ఫైల్స్ రెపోలో. సో, ఇదేంటి సార్ మీరు డైరెక్ట్‌గా టెరాఫార్మ్ నుంచి గిట్ చెప్తున్నారు ఏంటి అంటే, అంటే ఈ టెరాఫార్మ్ కోడ్ అంతా యూజువల్‌గా రియల్‌గా కూడా మనం గిటబ్‌లోనే మెన్షన్ చేస్తామనమాట. టెరాఫార్మ్ కోడ్ కూడా రియల్‌గా మనం గిటబ్‌లోనే మెన్షన్ చేస్తాం. ఓకే. సో, గిటబ్‌లోనే ఉంచుకుంటామంట. అందరూ ఇచ్చేయాలి కాబట్టి. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈసీ2 ఇన్‌స్టాన్స్‌లో నాకు కమిట్ చేస్తున్నాను దీన్ని. సో, ఏమొచ్చినాయి ఈసీ2 ఇన్‌స్టాన్స్‌లోకెళ్తే ఈ 3 ఫైల్స్ కొత్తగా కనపడ్డాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ వీటిని గిట్ స్టేటస్ అని చెక్ చేసామనుకోండి. మనకేం కనపడుతున్నాయి గిట్ స్టేటస్ అంటే అన్‌ట్రాక్డ్ ఫైల్స్ అంటే ఈ మొత్తం అన్‌ట్రాక్డే అనమాట. ఈ ఇన్‌స్టాంట్ లిస్ట్ మొత్తం. అంటే అందుకనే డాట్ స్లాష్ అని వచ్చింది. ప్రెజెంట్ ఇది మొత్తం అన్‌ట్రాక్డే. సో, నేను గిట్ స్టేటస్ గిట్ యాడ్ డాట్ అని మెన్షన్ చేస్తాను. అప్పుడు గిట్ స్టేటస్ కని చెక్ చేస్తే మనకి ఈ 3 ఫైల్స్ యాడ్ అయిపోయినాయి అన్నమాట. స్టేజింగ్ ఏరియాకి యాడ్ అయిపోయినాయి. డైరెక్ట్‌గా ఇప్పుడు ఏం చేద్దాం గిట్ కమిట్ చేద్దాం. -m యాడెడ్ 3 ఫైల్స్. సో, ఇప్పుడు దీన్ని నేను ఆల్రెడీ ఈ టెరాఫార్మ్ ఏడబ్ల్యూఎస్‌లోకి యాడ్ ఇది లోకల్ రిపాజిటరీలో యాడ్ చేశాను. మీరు ఇక్కడికెళ్లి చెక్ చేసుకుంటే ఇక్కడ ఉండవు. జస్ట్ ఓన్లీ లోకల్‌లో యాడ్ చేశాను. కానీ ఇక్కడ డైరెక్ట్‌గా మెయిన్‌లోనే యాడ్ చేసేసాను. డైరెక్ట్‌గా మెయిన్ బ్రాంచ్‌లోనే యాడ్ చేసేసాను ఇక్కడ. మెయిన్‌లోనే యాడ్ చేశాను. ఇప్పుడు డైరెక్ట్‌గా నేను దీన్ని పుష్ చేస్తే ఇక్కడికొచ్చేస్తాయి మెయిన్ బ్రాంచ్‌లోనే డైరెక్ట్‌గా. బట్ ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు. మనం మెయిన్ డైరెక్ట్‌గా క్లోన్ చేసి మెయిన్‌లో చేంజెస్ చేసి మెయిన్‌కే పుష్ చేయటం కరెక్ట్ కాదు. ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి దాన్ని మళ్ళా మనం అది కరెక్ట్ ప్రాసెస్. సో, అది నేను చెప్తాను. ఇప్పుడు మనం గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ ఓకే. ఇది కూడా పబ్లిక్ రిపాజిటరీ. మీరు ఇక్కడ ఏదైతే మనం కోడ్ చేంజ్ చేసామో అదంతా మీరు అక్కడ ఇక్కడ పర్మిషన్ డినైడ్ ఎందుకొచ్చింది అంటే టు పవన్ కుమార్. అంతకుముందు మనం ఇందులో యాక్చువల్‌గా పవన్ కుమార్ కీస్ ఉన్నాయన్నమాట. నా లోకల్‌లో పవన్ కుమార్ రిపాజిటరీకి పుష్ చేయటానికి రిలేటెడ్‌గా కీస్ ఉన్నాయి. ఇప్పుడేమో నేను పర్మిషన్ టు ద హనుమంతరావు ఏడబ్ల్యూఎస్ గిటబ్ అంటున్నాను. అంతకుముందు నా లోకల్ ల్యాప్‌టాప్‌లో పవన్ కుమార్ రిపాజిటరీకి కనెక్ట్ అవ్వటానికి కీస్ ఉన్నాయి.
సో, అందుకని ఇప్పుడు నేనేంటంటే నా రిపాజిటరీకి హనుమంతరావు రిపాజిటరీకి కమిట్ చేయాలని ట్రై చేస్తున్నాను. సో, అదే యాక్చువల్‌గా ప్రాబ్లమ్. సో, ఇప్పుడు నేను అగైన్ మళ్ళా కీస్ జనరేట్ చేయాలి. ఎస్ఎస్హెచ్ హైఫన్ కీ పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ జనరేట్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో, ఇప్పుడు నేను స్కిట్స్ వై దీంట్లో ఇప్పుడు నేను అంటే ఇది మీకు అవసరం లేదు. మీకు ఆల్రెడీ మీరు అథెంటికేట్ అయ్యే ఉంటారు. సో, ఎక్కడైనా అర్థం కాకపోతే ప్లీజ్ అడగండండి. ఇది నేను కీస్ అంతకుముందు వేరే నా కీస్‌లో కన పవన్ గిటబ్ రిపాజిటరీకి అథెంటికేట్ అవ్వడానికి కీస్ ఉన్నాయి కదా! ఆ కీస్ ఉండటం వల్ల ఇవి నా గిటబ్ రిపాజిటరీకి అథెంటికేట్ అవ్వట్లేదు. సో, ఇందులో మనం ఇప్పుడు జనరేట్ చేసిన కీస్ ఏంటి? ఐడీ కదా! ఐడీ పబ్. సో, ఇది క్యాట్ దీన్ని తీసుకెళ్ళి నా గిటబ్ రిపాజిటరీలో సెట్టింగ్స్‌లో మెన్షన్ చేయాలి. సెట్టింగ్స్‌లో ఎస్‌హెచ్ కీస్‌లో యాడ్ ఎ న్యూ కీ ఇక్కడ ఇది మెన్షన్ చేసి దెన్ ఎంహెచ్ఆర్ నవంబర్ యాడ్ ఎస్‌హెచ్ ఇప్పుడు ట్రై చేద్దాం. మీకు ఏదైనా కన్‌ఫ్యూజన్‌గా ఉంటే అడగండండి. ఎందుకంటే నేను అన్నీ అటు ఇటు షిఫ్ట్ అవుతాను. అందుకే ముందు లైనక్స్ చెప్తాము. సో, ఇది ఆల్రెడీ మనం ఇన్‌స్టాన్స్‌లో కమిట్ చేసాము. సో, ఒకసారి ఇప్పుడు పుష్ చేద్దాం. గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ ఇప్పుడు పుష్ అయిపోయింది. అంతకుముందు ఏంటంటే పవన్ కుమార్‌కి రిలేటెడ్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి. ఇప్పుడేమో నేను చేంజ్ చేసేసాను. సో, టెరాఫార్మ్ ఏడబ్ల్యూఎస్. సో, ఇక్కడికొస్తే మనం ఇదే కదా ఇన్‌స్టాన్స్ హైఫన్ లిస్ట్. సో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందులో మెయిన్ డాట్ టీఎఫ్, టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ వార్స్, దెన్ వేరియబుల్ డాట్ టీఎఫ్. ఓకే. ఇది మనం లిస్ట్‌తో ఎలా చేయాలి అనేది. ఇప్పుడు నేనేం చేస్తానంటే నెక్స్ట్ కొత్తగా ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసి, ఇప్పుడు నేను డైరెక్ట్‌గా నేను ఇక్కడే కోడ్ చేంజెస్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా ఇక్కడ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేద్దాం.
టెరాఫార్మ్ గిట్‌లోనే ఈ ఫోల్డర్‌లోనే టెరాఫార్మ్ హైఫన్ ఏడబ్ల్యూఎస్ అనే రెపోని క్రియేట్ చేశాను కదా! ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రెపోలోనే ఉన్నాను కాబట్టి, ఈ రెపోలో నేను ఇంకో కొత్త ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేద్దాం. కొత్త ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో, ఎంకేడిఐఆర్ ఇన్‌స్టాన్సెస్ హైఫన్ ఫర్ ఈచ్ అని కొత్తగా ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సో, ఎంకేడిఐఆర్ ఫర్ ఈచ్ కొత్త ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేశాను. ఈ ఫోల్డర్‌లోకి అక్కడున్నవన్నీ కాపీ చేద్దాం. సో, ఈజీ గదా! కాపీ చేయటం. మల్టిపుల్ వేస్‌లో కాపీ చేయొచ్చు. డైరెక్ట్‌గా నేను ఇప్పుడు ఇన్‌స్టాంట్ లిస్ట్‌కెళ్ళి సో, ఇన్‌స్టాంట్ లిస్ట్ ఇక్కడ ఆల్రెడీ ఫర్ ఈచ్ కూడా ఉంది గదా! దీంట్లో. సో, ఇన్‌స్టాంట్ లిస్ట్‌లోకెళ్ళి ఈ 3 ఫైల్స్ కాపీ చేశాననుకోండి. కంట్రోల్ ఏ అన్నా అనుకోండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి బ్యాక్‌కెళ్ళేసి ఫర్ ఈచ్‌లోకొచ్చేసి పేస్ట్ చేశాననుకో అయిపోద్ది. ఇట్లా యూఐలో చేయొచ్చు. లేదు కమాండ్ లైన్‌లో చేయొచ్చు. విజువల్ స్టూడియో కోడ్‌లో కూడా చేయొచ్చు. సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ కోడొచ్చేసింది. మనకి టెరాఫార్మ్‌లో ఇది ఫర్ ఈచ్ ఇది. ఓకే. ఇప్పుడు ఇందులో కొత్తగా మనం ఏం చేస్తున్నామంటే టెరాఫార్మ్.టిఎఫ్ అసలు కొత్తగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫర్ ఈచ్ యూజ్ చేస్తే మనకు బెనిఫిట్ ఏమవుతదంటే, సో, మనం ఇన్‌స్టాన్స్‌ని కొత్తగా యాడ్ చేసినా మనకేం ప్రాబ్లమ్ రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రీ తీసేస్తున్నాను. సో, అంతకుముందు డిస్ట్రాయ్ చేసామా? మళ్ళా డిస్ట్రాయ్ చేయకపోతే సేమ్ వాల్యూస్ వస్తాయి. డిస్ట్రాయ్ చేసామా? చేయలేదా? అంతకుముందు దాన్ని డిస్ట్రాయ్ చేయలేదు కదా! ఒకసారి డిస్ట్రాయ్ చేద్దాం. డిస్ట్రాయ్ చేసామా? చేయలేదా? 1, 2 డిస్ట్రాయ్ చేయలేదు. అంతకుముందు క్రియేట్ చేసినవి ఫస్ట్ డిస్ట్రాయ్ చేద్దాం. అంతకుముందు క్రియేట్ చేసి డిస్ట్రాయ్ చేయాలంటే ఆ పర్టిక్యులర్ ఫోల్డర్‌లోకే ఎళ్ళాలి. అంతకుముందు క్రియేట్ చేసినయి డిస్ట్రాయ్ చేయాలంటే దీంట్లోకే ఎళ్ళాలి. దీంట్లోకెళ్ళి డిస్ట్రాయ్ చేయాలి. అంతకుముందు క్రియేట్ చేసినయి డిస్ట్రాయ్ చేయలేదండి. నేనిప్పుడు డిస్ట్రాయ్ చేస్తున్నాను. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ ఇన్‌స్టాన్స్ లిస్ట్‌కెళ్ళి జస్ట్ అంతకుముందున్నయి డిస్ట్రాయ్ చేయలేదు మనం. అందుకని దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఆ ఫోల్డర్‌లో ఎళ్తున్నాను. టెరాఫార్మ్ డిస్ట్రాయ్. డిస్ట్రాయ్ అవుతున్నాయి. మనం ప్రీవియస్‌గా ఇక్కడేంటంటే ఇంతకుముందు మనం కౌంట్ లిస్ట్ ఫంక్షన్ యూజ్ చేసాం. ఇక్కడ మన యూజ్ కేస్ ఏంటంటే ఇప్పుడు అలా అంటే కొత్తగా యాడ్ చేసినప్పుడు అలా చేంజెస్ అవ్వకూడదు కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఫర్ ఈచ్ అని ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫర్ ఈచ్ అనే ఒక ఫంక్షన్ మనం యూజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీరేం జేయాలి అంటే సింపుల్‌గా మీరు చాట్‌జీపీటీలోకెళ్ళి చెక్ చేసినా మీకు వస్తదనమాట. లేదు మామూలుగా చెక్ చేసినా వస్తది. సో, ఒకసారి మనం చాట్‌జీపీటీలోకెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కోడ్ మనం ఆహ్, నేను అంతకుముందు చాట్‌జీపీటీలోనే సెర్చ్ చేశాను. ఏదైనా కోడ్ కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు క్రియేట్ మల్టిపుల్
మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ ఇన్ AWS with Terraform యూజింగ్ ఫర్ ఈచ్ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ మనకు కోడ్ వస్తుంది. అంటే దీన్ని ఎలా యూజ్ చేసుకోవటం అనేది మనకు తెలియాలి అంతే. ఇక్కడ మనకు కొత్తగా ఏంటంటే ఇందులో మనకు కావాల్సింది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చినాయి. మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ఫర్ ఈచ్‌ని ఎలా యూజ్ చేయాలో ఫర్ అండర్ స్కోర్ ఈచ్ అని ఒకటి కొత్తగా వస్తదనమాట. ఈ ఫర్ ఈచ్‌ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మన కాన్సెప్ట్ అనమాట. ఇక్కడేంటంటే ఈళ్ళు మ్యాప్ ఫంక్షన్ వాడారు. ఇలా మ్యాప్ ఫంక్షన్‌ని వాడొచ్చు. ఆహ్, లేదు అనుకుంటే జస్ట్ ఓన్లీ లిస్ట్ అనేది కూడా వాడొచ్చు. నేను ఈ మ్యాప్ ఫంక్షన్ బెనిఫిట్ ఏంటి? ఆ లిస్ట్ ఫంక్షన్ బెనిఫిటే తర్వాత చెప్తా. ఇప్పుడు ఫస్ట్ ఇలా మ్యాప్ ఫంక్షన్ కూడా మనం వాడొచ్చనమాట. మ్యాప్ ఫంక్షన్ వాడొచ్చు. సో, ఇలా ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ ఫర్ ఈచ్ అనే దాన్ని వాడి జస్ట్ మనం ఒక ఆహ్, ఇక్కడ ఈడేం చేశాడంటే ఇందులో ప్రతిదానికి ఏఎంఐ సెపరేట్‌గా, ఇన్‌స్టాంట్ టైప్ సెపరేట్‌గా, ఇలా నేమ్ సెపరేట్‌గా, ఇలా మల్టిపుల్ అవన్నీ సెపరేట్‌గా పాస్ చేశాడు. సో, సెపరేట్‌గా పాస్ చేసి మనం యూజువల్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఓన్లీ లిస్ట్ పాస్ చేసి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన కోడ్‌లో ఏంటంటే అంతకు ముందున్న కోడ్‌ని నేనేం చేయకుండా ఈ కౌంట్ తీసేస్తున్నాను. కౌంట్ తీసేసి ఇక్కడ ఫర్ అండర్ స్కోర్ ఈచ్ అని ఉంది చూసారా? సో, ఫర్ అండర్ స్కోర్ ఈచ్ అనే ఒక ఫంక్షన్ అనమాట. లిస్ట్ అనేది ఒక ఫంక్షన్ ఎలానో, ఫర్ అండర్ స్కోర్ ఈచ్ అని ఒక ఫంక్షన్ యూజ్ చేసి, ఇక్కడ దీనికి ఏం చేస్తా అంటే, వేర్ డాట్ ఇన్‌స్టాన్స్ నేమ్స్ అనమాట. అంతకు ముందున్న ఇన్‌స్టాన్స్ నేమ్సే ఇక్కడ నేను ఫర్ అండర్ స్కోర్ ఈచ్ అనేదాన్ని వేర్ డాట్ ఇన్‌స్టాన్స్ నేమ్స్ ఇక్కడికొస్తాయన్నమాట. ఇక్కడికొచ్చిన తర్వాత దెన్ ఈ ఫర్ అండర్ స్కోర్ ఈచ్ దగ్గర నేనేం చేయాలి అంటే ఈచ్ డాట్ కీ అని మెన్షన్ చేశాననుకోండి. ఈచ్ డాట్ కీ అని మెన్షన్ చేస్తే ఇక్కడ ఏమవుద్దంటే వేర్ డాట్ ఇన్‌స్టాన్స్ నేమ్‌లో నాకు ఇప్పుడు 3 ఉన్నాయనుకోండి. 3 ఇన్‌స్టాన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికొస్తే 3 ఇన్‌స్టాన్సెస్ ఉన్నాయన్నమాట. డెవ్ ఇన్‌స్టాన్స్, క్యూఏ ఇన్‌స్టాన్స్, ప్రాడ్ ఇన్‌స్టాన్స్ అని. సో, ఈ 3 ఇన్‌స్టాన్సెస్ ఉంటే ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూ వస్తదన్నమాట. ఈ 3 ఇన్‌స్టాంట్ నేమ్స్ ఎక్కడికెళ్తాయి? సో, ఈ మెయిన్ డాట్ ఇన్‌స్టాన్స్ నేమ్స్ అంటే ఇక్కడికన్నమాట. వేర్ డాట్ ఇన్‌స్టాన్స్ అనంగానే యాక్చువల్‌గా ఇక్కడికెళ్తాయి. సో, వేర్ డాట్ ఇన్‌స్టాన్స్ అనంగానే ఇన్‌స్టాంట్ నేమ్స్ అంటే ఇక్కడికెళ్తాయి. ఇక్కడి నుంచి ఎక్కడికెళ్తాయి ఇన్‌స్టాన్స్ నేమ్స్ అంటే ఇక్కడికొస్తాయి. ఇది. సో, ఈచ్ డాట్ వాల్యూ అంటే ఫస్ట్ టైమ్ ఇది తీసుకుంటది. నెక్స్ట్ ఇది తీసుకుంటది. నెక్స్ట్ ఇది తీసుకుంటదనమాట. సో, ఇలా మనకి ఈచ్ డాట్ వాల్యూ అనంగానే ఇక్కడికొచ్చిన వాల్యూస్ ఇలా తీసుకుంటది. కానీ ఇది మనం యూజువల్‌గా ఏంటంటే ఇది మనం మెన్షన్ చేసింది లిస్ట్. సో, ఇది లిస్ట్. కానీ ఇదేంటంటే ఫర్ ఈచ్ అనేది ఈ లిస్ట్‌ని తీసుకోదనమాట. యూజువల్‌గా దాన్ని మనం అందుకే దాన్నేంటంటే కన్వర్ట్ చేయాలి. సో, టు సెట్ అని కన్వర్ట్ చేస్తే మనకి టు సెట్ అని కన్వర్ట్ చేశామనుకోండి. టు సెట్ అని కన్వర్ట్ చేస్తే ఇట్ విల్ వర్క్ అనమాట. దాన్ని టు సెట్ అని కన్వర్ట్ చేయాలి. ఈ వేర్ డాట్ ఇన్‌స్టాన్స్ అనేది మనం ఇక్కడ ఇచ్చింది లిస్ట్ అనమాట. సో, ఈ లిస్ట్ ఫంక్షన్‌ని ఫర్ ఈచ్ తీసుకోదు. సో, ఓన్లీ మ్యాప్ ఫంక్షన్స్‌ని కానీ, సెట్ ఫంక్షన్స్‌నే ఫర్ ఈచ్ తీసుకుంటదనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఫర్ ఈచ్ ఇట్ విల్ ఓన్లీ యాక్సెప్ట్ ది టు సెట్ అండ్ మ్యాప్ అనే ఫంక్షన్స్‌నే ఇచ్చేస్తది. ఇక్కడేంటంటే, ఈ సెట్ అంటే ఏంటి? ఏదేదో చెప్తున్నారంటే, ఇక్కడ యాక్చువల్‌గా ఏంటంటే, దీన్ని లిస్ట్ అంటాము. దీంట్లో వాల్యూస్ మనం చేంజ్ అవ్వకుండా ఉంటే దాన్ని సెట్ అంటాము. సెట్ కూడా ఇలానే రిప్రజెంట్ చేస్తాం స్క్వేర్ బ్రాకెట్స్‌లో. దీన్ని మనం ఏంటంటే, ఈ లిస్ట్ ఫంక్షన్‌ని సెట్‌లోకి కన్వర్ట్ చేయటానికి ఇక్కడ మనం టు సెట్ అని మెన్షన్ చేస్తాం. ఇక్కడ మీకు సెట్‌కి, లిస్ట్‌కి చూడటానికి ఒకేలాగుంటాయి కానీ, ఇందులో ఈ వాల్యూస్ అనేవి చేంజ్ అవ్వకపోతే అంటే అటు ఇటు షఫుల్ అవ్వకపోతే దాన్ని మనం సెట్ అంటాము. ఈ వాల్యూస్‌ని అటు ఇటు షఫుల్ చేస్తే దాన్ని లిస్ట్ అంటాము. మీరు టెరాఫార్మ్ అఫీషియల్ డాక్యుమెంట్‌లో కూడా ఫంక్షన్స్‌కెళ్ళి సో, చెక్ చేస్తే టెరాఫార్మ్ ఫంక్షన్స్ అని ఉంటాయి. చాలా ఫంక్షన్స్ ఉన్నాయండి. మనం కొన్ని సెట్ అండ్ లిస్ ఇలా మనకి సెట్, లిస్ట్‌కి డిఫరెన్స్ ఇలా చూస్తే మనకి ఇక్కడ క్లియర్‌గా అర్థమవుద్ది. మీరు ఆహ్
ఇచ్చేసుకోవచ్చు. అంటే మీకు కావాలనుకుంటే ఇచ్చేసుకోండి. సెట్, లిస్ట్ చాలా ఫంక్షన్స్ ఉంటాయి. లిస్ట్ అంటే ఈ ఏబీసీ ఇవి దీన్ని ఇలా ఉండొచ్చు, ఇలా స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. దీన్ని ఒకసారి ఈ ఫంక్షన్స్ అనేవి దీంట్లో ఉంటే చెక్ చేసుకోండి. చాలా కంటెంట్ ఉంటది. అన్నీ మనం చెప్పాల్సిన అవసరం అంటే అవసరం ఉండదు. మనకి ఏ అవసరమైతే అది చేసుకోవచ్చు. ఇంకా బెటర్‌గా అంత దూరం అవసరం లేదనుకుంటే ప్రతిదీ చాట్‌జీపీటీలో ఉంటది. మీకు తెలుసు. జస్ట్ ఇక్కడ ఏం చేస్తారు? సో, డిఫరెన్స్ బిట్వీన్ సెట్ అండ్ లిస్ట్ అని కొట్టంగానే మీకు డీటెయిల్స్ వస్తాయి. అంటే చాలా కంటెంట్ వస్తే మనం అందులో ఏం తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. చెప్పాను గదా! సెట్ అంటేనేమో జస్ట్ చేంజెస్ ఏమవ్వవు. అదే లిస్ట్‌లో ఏంటంటే చేంజెస్ అవుతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డూప్లికేట్ వాల్యూస్ సెట్ అనేది డస్ నాట్ అలౌ ద డూప్లికేట్ వాల్యూస్. ఇదేంటంటే డూప్లికేట్ వాల్యూస్ ఇదవుతాయి. సో, ఇది యూజువల్‌గా సెట్ కను లిస్ట్‌కి డిఫరెన్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏం చేయలే. ఇందాకటి కోడే యాజ్ యూజువల్‌గా. ఇక్కడ ఒక్కటే ఫర్ ఈచ్ అని పెట్టాను. టు సెట్ అని పెట్టాను. ఇక్కడికొచ్చి ఈచ్ డాట్ కీ అన్నాను. అంటే ఒక్కొక్క వాల్యూ ఒక్కోటి తీసుకుంటది. సో, ఇప్పుడు దీన్ని నేనేం జేస్తానంటే ఒకసారి దీనికెళ్ళి ఒకసారి ప్లాన్ చేద్దాం. మనం ఇక్కడ ఏ రిపాజిటరీలో ఉన్నామండి ఇప్పుడు మనం? సో, ఇప్పుడు ఒకసారి అన్నీ సేవ్ చేసాము. ఒకసారి అన్నీ సేవ్ చేద్దాం. యాహ్! సేవ్ చేశాను. దీంట్లో టెరాఫార్మ్ ఏడబ్ల్యూఎస్‌లోకెళ్ళండి. ఎందుకంటే ఇది మనం దీంట్లో క్రియేట్ చేసింది. టెరాఫార్మ్ ఏడబ్ల్యూఎస్‌లో ఇదొక రిపాజిటరీయే. మెయిన్ అని ఉంది కాబట్టి ఇదొక రిపాజిటరీ. మీరు అబ్జర్వ్ చేస్తే మెయిన్, మాస్టర్ ఏదో ఒక బ్రాంచ్ ఉంటది. మామూలు ఫోల్డర్‌కి అలా ఉండదు చూడు. మామూలు ఫోల్డర్‌కి అలా ఉండదు. మామూలు ఫోల్డర్‌లోకెళ్తే అలా ఉండదు. EC2 ఇన్‌స్టాన్స్ లిస్ట్‌లోకెళ్తే అలా ఉండదు. ఇది రిపాజిటరీ కాబట్టి ఇలా ఉంది. ఇందులో మనం ఇన్‌స్టాంట్ ఫర్ ఈచ్‌లోకెళ్దాం. ఇన్‌స్టాన్స్ ఫర్ ఈచ్ కోడ్ అంతా రాసేసాం. జస్ట్ మీరు టెరాఫార్మ్ ఇనిట్ చేయండి. ఎందుకంటే ఇది ఫ్రెష్ రిపాజిటరీ కాబట్టి ఇదేంటి సార్ ఎప్పుడు టెరాఫార్మ్ ఇనిట్ చేస్తున్నారు, ఎప్పుడు చేయట్లేదు ఇదేంటంటే ఫ్రెష్‌గా మనం ls-lart కొడితే డాట్ టెరాఫార్మ్ లేదు. ఇది కొత్తగా రాసిన ఫైల్స్ ఇవి. అందుకనే నేను టెరాఫార్మ్ ఇనిట్ చేస్తున్నాను. సో, దీన్ని మనం ఇప్పుడు టెరాఫార్మ్ ప్లాన్ చేద్దాం. అంటే మీకు లిస్ట్ వాడితే ఎలా ఉంటది? ఫర్ ఈచ్ వాడితే ఎలా ఉంటది? ఫర్ ఈచ్‌లో టెస్ట్ ఇది. కావాలంటే రేపు ఫర్ ఈచ్‌లో మ్యాప్ కూడా యూజ్ చేసి మనం చెప్పొచ్చు. సో, యాహ్! 4 టు యాడ్. ఇప్పుడు మనకేంటంటే 4 ఇన్‌స్టాన్సెస్ యాడ్ అవుతున్నాయి. కానీ ఐ డోంట్ వాంట్ ఇక్కడ 4 ప్రాడ్ ఎందుకు ప్రీ ప్రాడ్ మనం 4 మెన్షన్ చేసామా? ఒకసారి చూద్దాం. 4 అవసరం లేదు మనకి. 3 మెన్షన్ చేద్దాం. టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ఓఎస్‌లో 3 ఉండాలి గదా! మనకి 3 రావాలి. సో, వై కమ్స్ 4 వచ్చినాయి. మనం లిస్ట్‌లో ప్రొవైడ్ చేసింది 3 అక్కడ సేవ్ చేయలేదు. అంతకుముందు చేంజ్ చేసాము. సేవ్ చేయలేదు. ఇక్కడ తీసేసాము ఒకటి టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ తీసేసాము. ఇప్పుడు మీకేంటంటే టెరాఫార్మ్ ప్లాన్ అప్లై చేస్తాను. సో, ఇందాకటి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో అబ్జర్వ్ చేద్దాం. అంటే ఒకటి యాడ్ చేసినప్పుడు ఆ ఒక్కటే యాడ్ అవుతది. ఒకటి డిలీట్ చేస్తే ఆ ఒక్కటే డిలీట్ అవుతది. సో, యెస్. నెక్స్ట్ క్లాస్‌లో మనం ఏం చెప్తామంటే ఒక ఒక నెట్వర్కింగ్ మొత్తం మనం టెరాఫార్మ్‌తో ఎలా క్రియేట్ చేయాలని. ఈ టెరాఫార్మ్‌తో మల్టిపుల్ థింగ్స్ అన్నీ చేయొచ్చండి. అంటే టెరాఫార్మ్‌లో మనం ఎలా వాడుకోవాలో చెప్పాలి. అంతేగాని టెరాఫార్మ్ ఏడబ్ల్యూఎస్‌కి ఒక రకంగా, డిజిటల్ ఓషన్‌కి ఒక రకంగా, లేకపోతే అజూర్‌కి ఒక రకంగా పనిచేయదు. మీకు టెరాఫార్మ్ కోడ్ రాయటం వస్తే అది మీరు అన్నిటికి సేమే. మీకు డిఫరెన్స్ ఏమొస్తదంటే
ఇక్కడ ఏడబ్ల్యూఎస్ హైఫన్ ఇన్‌స్టాన్స్ ప్లేస్‌లో మీరేం బెడతారు? సో, ఇక్కడేంటంటే ఏడబ్ల్యూఎస్ అండర్‌స్కోర్ ఇన్‌స్టాన్స్ షేప్‌లో గూగుల్‌లో అయితే గూగుల్ అండర్‌స్కోర్ కంప్యూట్ ఇన్‌స్టాన్స్ పెడతారు. అదే అజూర్‌లో అయితే అజూర్ సంథింగ్ ఇన్‌స్టాన్స్, అజూర్ ఇన్‌స్టాన్స్. అదే డిజిటల్ ఓషన్‌లో వేరేలాగుంటది. అంతేగాని ఈ ఫంక్షన్ ఇదంతా రాయటం అంతా ఇదంతా యూసేజ్ మొత్తం ప్రతిదానికి సేమే. అందుకే టెరాఫార్మ్ టెరాఫార్మ్ ఈ రోజుల్లో కంపల్సరీగా అడుగుతున్నారు. ఏ క్లౌడ్ ప్రొవైడర్‌కైనా టెరాఫార్మ్ కామన్ అనమాట. టెరాఫార్మ్, కుబర్నెటిస్ 2 లేకుండా అసలు ఇంటర్వ్యూయే ఉండదు డెవాప్స్‌లో. సో, ఇప్పుడు నేను 3 ఇన్‌స్టాన్సెస్ క్రియేట్ అయినయి బానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు కొత్త ఇన్‌స్టాన్స్ నేనొకటి యాడ్ చేశాననుకోండి ఇక్కడికొచ్చి టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ వార్స్‌లో నేను కొత్త ఇన్‌స్టాన్స్ ఒకటి యాడ్ చేశాననుకోండి. ప్రీ ప్రాడ్ అని కొత్తది ఇన్‌స్టాన్స్ ఒకటి యాడ్ చేశాననుకోండి. మీకేం చేంజ్ జరగదు. ఇక్కడేంటంటే ఒకటే యాడ్ చేశాం కాబట్టి ఒకటే యాడ్ చేసింది. అదే లిస్ట్ ఫంక్షన్‌లో వేరే అది యాడ్ అవ్వటం, డిలీట్ అవ్వటం అలానే జరిగిద్ది. ఇక్కడ అలా కాదు. టెరాఫార్మ్ ఇప్పుడు మీరు ఒక్కటే యాడ్ చేశారు కాబట్టి, ఆ ఒక్కటే యాడ్ అవుతది. అదే అంతకుముందు లిస్ట్ యూజ్ చేస్తే ఏంటంటే, ఆ పొజిషన్స్‌ని బట్టి చేంజ్ అవుతుంది కాబట్టి, ఈవెన్ ఇఫ్ యూ చేంజ్ ద వాల్యూస్ ఇన్ ద లిస్ట్ పొజిషన్, ఇట్ విల్ చేంజ్ ద చేంజ్ ది నేమ్ యాస్ వెల్ యాస్ క్రియేట్ అండ్ డిలీట్ ది ఇన్‌స్టాన్స్ అట్లా జరిగిద్దనమాట. ఇక్కడ మీరు ఒకటే యాడ్ చేశారు కాబట్టి, ఒకటే యాడ్ అవుతుంది. ఇందులో మీ పొజిషన్స్ ఏం చేంజ్ అవ్వలేదు. ఓన్లీ ప్రీ ప్రాడ్ యాడ్ చేశారు కాబట్టి, ప్రీ ప్రాడ్. ఎందుకంటే ఇక్కడ ఇన్‌స్టాంట్ ఐడీ అనేది ఇలా వాల్యూని బట్టి ఇదవుతదనమాట. అదే లిస్ట్‌లో తీసుకున్నామనుకోండి ఇక్కడ ఏడబ్ల్యూఎస్ డాట్ ఇన్‌స్టాన్స్ 0, 1 అలా పొజిషన్స్‌తో ఇదవుతది. మీరదెక్కడ చూస్తే ఈ ఇక్కడ ఉందంటారా? మీకు అది చూపిస్తున్నాను. అంతకుముందు బ్యాక్‌కెళ్ళి చూసారా ఇక్కడ? అంతకుముందేమో ఈ ఇన్‌స్టాన్స్ అది ఏడబ్ల్యూఎస్ అండర్‌స్కోర్ ఇన్‌స్టాంట్ 1 అలా 0 ఇట్లా మనకి ఐడీస్ అనేది ఇండెక్స్ బేస్ మీద ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీరు ఎప్పుడైతే ఇండెక్స్ పొజిషన్ చేంజ్ చేస్తున్నారో ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతాయి. అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఎప్పుడైనా ఇన్‌స్టాంట్ ఐడీస్ అనేవి ఇలా మనకి దీంతో ఉండాలి. ప్రీ ప్రాడ్ మనం దీనివల్ల ఏంటంటే మీరు ఏది చేంజ్ చేస్తే అదే ఇదవుతది. ఏది డిలీట్ చేస్తే అదే డిలీట్ అయిపోద్ది. మీరు ఒకటి ఇప్పుడు 4 ఇన్‌స్టాన్సెస్ ఉంటాయి మనకి ఒకసారి చెక్ చేస్తే 4 ఇన్‌స్టాన్స్ క్రియేట్ అయ్యి ఉంటాయి. ఓకే. మీరిప్పుడు ఒకటే డిలీట్ చేయాలంటే ఒకటే డిలీట్ చేయొచ్చు. సో, ఇప్పుడు ఈ కోడ్‌ని కూడా నేను గిటబ్‌కి ఇచ్చేస్తాను. ఈ పుష్ చేసేటప్పుడేంటంటే ఇవన్నీ వస్తాయి. గిట్ యాడ్ అంటే నేను ఓన్లీ నాకు సంబంధించిన ఫైల్సే యాడ్ చేయాలనుకుంటున్నాను. సో, గిట్ యాడ్ terraform.tf ఫార్ అలానే వేరియబుల్.tf మెయిన్.tf ఈ టెరాఫార్మ్.టీఎఫ్ స్టేట్ బ్యాకప్ ఫైల్ ఇయన్నీ వద్దండి. ఈ స్టేట్ ఫైల్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. స్టేట్ ఫైల్ అంటే ఏంటి? బ్యాకప్ అంటే ఏంటి? స్టేట్ ఫైల్ అంటే లోకల్ స్టేట్ ఫైల్ అంటే ఏంటి? రిమోట్ స్టేట్ ఫైల్ అంటే ఏంటి? అవన్నీ నేను తర్వాత మాట్లాడను. ఇప్పుడు ఓన్లీ ఈ 3 వాల్యూస్‌నే నేను నా గిటబ్ రిపాజిటరీకి గిట్ యాడ్ దెన్ గిట్ స్టేటస్ చూసాననుకోండి. చూసారా? ఈ ఫైల్స్ అన్నిటిని యాడ్ చేయట్లేదు. ఓన్లీ ఈ 3 ఫైల్సే యాడ్ చేస్తాను. సో, గిట్ కమిట్ హైఫన్ యాడెడ్ ఫైల్స్. So then git push origin main. Okay. యాహ్! ఒకసారి పుష్ చేశాను. మనం గిట్‌లో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాన్స్ లిస్ట్ ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసింది ఫర్ ఈచ్‌తో వస్తుంది. ఓకే. ఇది ఫర్ ఈచ్ రిలేటెడ్ కోడ్. సో, మెయిన్.టిఎఫ్ ఇక్కడ ఫర్ ఈచ్ 2 సెట్ మెన్షన్ చేశాం. టెరాఫార్మ్.టిఎఫ్ ఫార్ వేరియబుల్.టిఎఫ్ ఓకే. ఇక్కడ మీకు ఇక్కడ రిఫర్ చేసుకోవచ్చు. మనం ఈరోజు చెప్పిన క్లాస్‌లో ఉన్న కోడ్ అంతా ఇక్కడ రిఫర్ ఇన్‌స్టాంట్ లిస్ట్ ఇక్కడ చెప్పాము. ఇన్‌స్టాంట్ ఫర్ ఈచ్ ఇక్కడ చెప్పాం.